బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని నర్సాపూర్ మండలం జక్కపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఎంఆర్పీఎస్ నర్సాపూర్ మండల అధ్యక్షులు కుమార్ ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల దేశ ప్రజలు ఈ స్థాయిలో ఉన్నారని, ప్రజలంతా అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని ఆయన అన్నారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగన్, అంగన్వాడీ టీచర్ కవిత, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు యాదగిరి, ప్రవీణ్, యాదగిరి, నరేష్, నర్సింలు, మిట్టు, చంద్రయ్య పాల్గొన్నారు. మొట్టమొదటి హక్కులను పంచినటువంటి నాయకుడు భీమ్రావ్ 134వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈయన జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి గ్రామ పెద్దలు మరియు మన దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. కావున ఇలాంటి మహానీయుని వల్ల భారతదేశం ఈరోజు ఇట్టి స్థాయిలో ఉందంటే ఇలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అని మనం ఎంతో గౌరవంగా చెప్పుకునే విషయం ఉన్నది. కావున ప్రతి నియోజకవర్గంగా చూసుకున్నట్టే గ్రామాలలో చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్ని తలుచుకొని తన అడుగుజాడల్లో నడవాలని ఈ తన జన్మదిన సందర్భంగా ఈరోజు కోరుతా ఉన్నాను. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరియు ఇక్కడ ఉన్నటువంటి మా దళిత సంఘాల నాయకులు కానీ అంబేద్కర్ యువ సంఘం నాయకులు కానీ మేము ఒకటే అడుగుతున్నాం, ఈ అంబేద్కర్ విగ్రహానికి స్థలాన్ని కేటాయించాలని ఈరోజు తన జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలను మేము ఒక చిన్న సూచనగా వివరిస్తూ ఉన్నాం. తక్షణమే దానికి స్థలాన్ని కేటాయిస్తే మేము ముందు స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన జన్మదిన సందర్భంగా మిమ్మల్ని కోరడం జరిగింది. కావున ఇట్టి విషయం పైన మీరు కూడా 2-3 నిమిషాలు స్పందించి మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.